రంజాన్ స్పెషల్ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 1వ పారా 2వ సూర 35 నుండి 2వ సూర 141వ ఆయతు వరకు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ. وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ. قالوا سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. قال يا آدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني أعلم غيب السماوات والأرض وأعلم ما تبدون وما كنتم تكتمون. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ. وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ. فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَى حِينٍ. فَتَلَقَّى آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ. قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ. وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ. ఆయత్ నంబర్ 30. నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని నీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు భూమిలో కల్లోలాన్ని సృష్టించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభు? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేము ఉన్నాము కదా అని వారన్నారు. దానికి అల్లాహ్, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు. ఆయత్ నంబర్ 31. తరువాత అల్లాహ్ ఆదం అలైహిస్సలాంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పి వాటిని దూతల ముందుంచాడు. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అన్నాడు. ఆయత్ నంబర్ 32. వారంతా ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయముగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవు నీవే. ఆయత్ నంబర్ 33. అప్పుడు అల్లాహ్, ఓ ఆదాం, వీటి పేర్లేమిటో నీవు తెలుపు అన్నాడు.
ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసని, మీరు బహిర్గతం చేసేవి దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసని ముందే నేను మీకు చెప్పలేదా? ఆయత్ నంబర్ 34. మీరందరూ ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు, అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు. ఆయత్ నంబర్ 35. తరువాత మేము, ఓ ఆదాం, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి త్రాగండి, కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు అని చెప్పాం. ఆయత్ నంబర్ 36. కానీ శైతాన్ వారిని పెడత్రోవ పట్టించి అక్కడ నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాం, దిగిపోండి, మీరు ఒండొకరికి శత్రువులు, ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. ఆయత్ నంబర్ 37. అప్పుడు ఆదం అలైహిస్సలాం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందాడు. అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయముగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. ఆయత్ నంబర్ 38. మేము వారితో అన్నాము, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి, నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఆయత్ నంబర్ 39. ఎవరైతే దాన్ని నిరాకరించి మా ఆయుతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు, వారందులో కలకాలం పడి ఉంటారు. يا بني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأوفوا بعهدي أوف بعهدكم وإياي فارهبون وآمنوا بما أنزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا تشتروا بآياتي ثمنا قليلا وإياي فاتقون ولا تلبسوا الحق بالباطل وتكتموا الحق وأنتم تعلمون وأقيموا الصلاة وآتوا الزكاة واركعوا مع الراكعين أتأمرون الناس بالبر وتنسون أنفسكم وأنتم تتلون الكتاب أفلا تعقلون واستعينوا بالصبر والصلاة وإنها لكبيرة إلا على الخاشعين الذين يظنون أنهم ملاقو ربهم وأنهم إليه راجعون. ఆయత్ నంబర్ 40. ఓ ఇశ్రాయేల్ వంశస్థులారా, నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి. ఆయత్ నంబర్ 41. మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని, ఖురాన్ను విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయుతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి. ఆయత్ నంబర్ 42. సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాబులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి. ఆయత్ నంబర్ 43. ఇశ్రాయేల్ సంతతి వారులారా, మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి. నా సన్నిధిలో రుకు చేసే వారితో పాటు మీరు రుకు చేయండి. ఆయత్ నంబర్ 44. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ స్వయాన్ని మరిచిపోతారే. చూడబోతే మీరు గ్రంథ పారాయణ చేస్తారాయే,
మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఆయత్ నంబర్ 45. మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయముగా ఇది కష్టమైన పనే, కానీ దైవానికి భయపడే వారికి ఇది సులువైన పని. ఆయత్ నంబర్ 46. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపుకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు. يا بني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين واتقوا يوما لا تجزي نفس عن نفس شيئا ولا يقبل منها شفاعة ولا يؤخذ منها عدل ولا هم ينصرون. وإذ نجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يذبحون أبناءكم ويستحيون نساءكم وفي ذلكم بلاء من ربكم عظيم. وإذ فرقنا بكم البحر فأنجيناكم وأغرقنا آل فرعون وأنتم تنظرون. وإذ واعدنا موسى 40 ليلة ثم اتخذتم العجل من بعده وأنتم ظالمون ثم عفونا عنكم من بعد ذلك لعلكم تشكرون. وإذ آتينا موسى الكتاب والفرقان لعلكم تهتدون. وإذ قال موسى لقومه يا قوم إنكم ظلمتم أنفسكم باتخاذكم العجل فتوبوا إلى بارئكم فاقتلوا أنفسكم ذلكم خير لكم عند بارئكم فتاب عليكم إنه هو التواب الرحيم. وإذ قلتم يا موسى لن نؤمن لك حتى نرى الله جهرا فأخذتكم الصاعقة وأنتم تنظرون ثم بعثناكم من بعد موتكم لعلكم تشكرون. وظللنا عليكم الغمام وأنزلنا عليكم المن والسلوى كلوا من طيبات ما رزقناكم وما ظلمونا ولكن كانوا أنفسهم يظلمون. وإذ قلنا ادخلوا هذه القرية فكلوا منها حيث شئتم رغدا وادخلوا الباب سجدا وقولوا حطة نغفر لكم خطاياكم وسنزيد المحسنين. فبدل الذين ظلموا قولا غير الذي قيل لهم فأنزلنا على الذين ظلموا رجزا من السماء بما كانوا يفسقون. ఆయత్ నంబర్ 47. ఓ ఇస్రాయిల్, యాకూబ్ అలైహిస్సలాం సంతతి వారలారా, నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని, నాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి కాస్త నెమరు వేసుకోండి. ఆయత్ నంబర్ 48. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసు స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సహాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి. ఆయత్ నంబర్ 49. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిరౌన్ మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి వసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపేసి కూతుళ్లను మాత్రం విడిచిపెట్టేవాళ్ళు.
ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరపు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది. ఆయత్ నంబర్ 50. అప్పుడు మేము మీకోసం సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాం. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరోనీలను అందులో ముంచివేశాం. ఆయత్ నంబర్ 51. జ్ఞాపకం చేసుకోండి, మేము మూసా అలైహిస్సలాంకు 40 రాత్రుల వాగ్దానం చేసి అతన్ని పిలిచినప్పుడు అతను వెళ్ళిన తరువాత మీరు ఆవుదూడను పూజించడం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు. ఆయత్ నంబర్ 52. అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదిలిపెట్టాం, అలాగైనా కృతజ్ఞులవుతారేమోనని. ఆయత్ నంబర్ 53. ఇంకా మేము మూసా అలైహిస్సలాంకు మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాం. ఆయత్ నంబర్ 54. గుర్తు చేయి, మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: ఓ నా జాతి వారలారా, ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. ఈ ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది. మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు. ఆయత్ నంబర్ 55. మీరు మూసా అలైహిస్సలాంతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి. ఓ మూసా అలైహిస్సలాం, మేము అల్లాహను కళ్ళారా చూడనంత వరకు నిన్ను విశ్వసించం. మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా మీరు చూస్తుండగానే మీపై పిడుగుపడింది. ఆయత్ నంబర్ 56. అయితే ఈసారైనా మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము. ఆయత్ నంబర్ 57. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము, మీపై మన్ సల్వాన్లను ఆహారంగా దించాము, మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి అని చెప్పాము. కానీ వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతజ్ఞత చూపడం మొదలుపెట్టారు. వారు మాకెలాంటి అన్యాయము చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు. ఆయత్ నంబర్ 58. ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి. ఈ పురములో ప్రవేశించండి, అక్కడ మీకు ఇష్టమైన చోట కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కానీ నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు సజ్దా చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు హిత్తతున్ అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాం, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాం అని మేము మీతో అన్నాం. ఆయత్ నంబర్ 59. కానీ దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చివేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి దుర్మార్గం, ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము. وإذ استسقى موسى لقومه فقلنا اضرب بعصاك الحجر فانفجرت منه 12 عينا قد علم كل أناس مشربهم كلوا واشربوا من رزق الله ولا تعثوا في الأرض مفسدين وإذ قلتم يا موسى لن نصبر على طعام واحد فادع لنا ربك يخرج لنا مما تنبت الأرض من بقلها وقثائها وفومها وعدسها وبصلها قال أتستبدلون الذي هو أدنى بالذي هو خير اهبطوا مصرا فإن لكم ما سألتم وضربت عليهم الذلة والمسكنة وباءوا بغضب من الله ذلك بأنهم كانوا يكفرون بآيات الله ويقتلون النبيين بغير الحق ذلك بما عصوا وكانوا يعتدون. ఆయత్ నంబర్ 60. మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు
నీ చేతికర్రతో ఆ కొండ రాతిపై కొట్టు అని మేమన్నాము. అలా కొట్టగా దాని నుండి 12 ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారు తమ 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 నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాం, అల్లాహ్ మీకు ప్రసాదించిన ఉపాధిని తినండి, త్రాగండి, భూమిలో అలజడిని రేపుతూ తిరగకండి. ఆయత్ నంబర్ 61. జ్ఞాపకం చేసుకోండి ఓ మూసా, ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించం. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పు దినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు అని మీరు డిమాండ్ చేసినప్పుడు అతను ఇలా అన్నాడు, మీరు శ్రేష్టమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? సరే, ఏదైనా పట్టణానికి వెళ్ళండి, అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. ఇక వారిపై పరాభవము, దారిద్ర్యము రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయుతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే. إن الذين آمنوا والذين هادوا والنصارى والصابئين من آمن بالله واليوم الآخر وعمل صالحا فلهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واذكروا ما فيه لعلكم تتقون ثم توليتم من بعد ذلك فلولا فضل الله عليكم ورحمته لكنتم من الخاسرين ولقد علمتم الذين اعتدوا منكم في السبت فقلنا لهم كونوا قردة خاسئين فجعلناها نكالا لما بين يديها وما خلفها وموعظة للمتقين وإذ قال موسى لقومه إن الله يأمركم أن تذبحوا بقرة قالوا أتتخذنا هزوا قال أعوذ بالله أن أكون من الجاهلين قالوا ادع لنا ربك يبين لنا ما هي قال إنه يقول إنها بقرة لا فارض ولا بكر عوان بين ذلك فافعلوا ما تؤمرون قالوا ادع لنا ربك يبين لنا ما لونها قال إنه يقول إنها بقرة صفراء فاقع لونها تسر الناظرين قالوا ادع لنا ربك يبين لنا ما هي إن البقرة شابه علينا وإنا إن شاء الله لمهتدون قال إنه يقول إنها بقرة لا ذلول تثير الأرض ولا تسقي الحرث مسلمة لا شية فيها قالوا الآن جئت بالحق فذبحوها وما كادوا يفعلون. ఆయత్ నంబర్ 62. విశ్వసించిన వారైనా, యూదులైనా, క్రైస్తవులైనా, సాబియానులైనా ఎవరైనా సరే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఆయత్ నంబర్ 63. తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదించిన దానిని, గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. అందులో ఉన్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అని ఉపదేశించాము.
ఆయత నంబర్ 64. కానీ దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం దైవ కారుణ్యం మీపై ఉండింది, లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోయేవారే. ఆయత నంబర్ 65. శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారిని గురించి కూడా మీకు బాగా తెలుసు. అత్యంత అసహ్యకరమైన చీత్కరించబడిన కోతులుగా మారిపోండి అని మేము వాళ్లను శపించాం. ఆయత నంబర్ 66. దీనిని మేము ఆ కాలం వారికి భావితరాల వారికి గుణపాఠ సూచనగాను భయభక్తులు కలవారికి హితబోధగాను చేశాం. ఆయత నంబర్ 67. మూసా అలైహిస్సలాం తన జాతి వారితో అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును జిబహా చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు, ఏమిటి, మాతో వేళాకోళం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు. దానికి అతను, నేను అలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను అని జవాబిచ్చాడు. ఆయత నంబర్ 68. అప్పుడు వారు, అయితే అది ఎటువంటిది అయి ఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు అని అన్నారు. దానికి అతను, అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదోడగా కూడా ఉండరాదు, పైగా అది మధ్య వయసులో ఉన్న ఆవు అయి ఉండాలి. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, సరేనా, ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి అని చెప్పాడు. ఆయత నంబర్ 69. అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగారు. అది పసుపు వర్ణం గలదై నిగనగలాడుతూ చూసేవారి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ అని మూసా అలైహిస్సలాం సమాధానమిచ్చారు. ఆయత నంబర్ 70. అప్పుడు వారు, అది ఎలాంటిదే ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించు, మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు, అల్లాహ్ గనుక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాం అని అన్నారు. ఆయత నంబర్ 71. దానికి అతను, ఆ ఆవు పనిచేసేది, దుక్కు దున్నేది, సేద్యపు పనిలో ఉపయోగపడేది అయి ఉండకూడదు, ఇంకా అది ఆరోగ్యవంతమైనదై ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ అని చెప్పాడు. దానికి వారు, నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు, మాకిప్పుడు అర్థం అయ్యింది అన్నారు. అసలు వారు ఆదేశ పాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు మాట విని ఆవును జిబహా చేశారు. وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا وَاللَّهُ مُخْرِجٌ مَا كُنتُمْ تَكْتُمُونَ فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا كَذَلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَى وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ثُمَّ قَسَتْ قُلُوبُكُمْ مِنْ بعد ذلك فهي كالحجارة أو أشد قسوة وإن من الحجارة لما يتفجر منه الأنهار وإن منها لما يشقق فيخرج منه الماء وإن منها لما يهبط من خشية الله وما الله بغافل عما تعملون أفتطمعون أن يؤمنوا لكم وقد كان فريق منهم يسمعون كلام الله ثم يحرفونه من بعد ما عقلوه وهم يعلمون وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلا بعضهم إلى بعض قالوا أتحدثونهم بما فتح الله عليكم ليحاجوكم به عند ربكم أفلا تعقلون أولا يعلمون أن الله يعلم ما يسرون وما يعلنون ومنهم أميون لا يعلمون الكتاب إلا أماني وإن هم إلا يظنون فويل للذين يكتبون الكتاب بأيديهم ثم يقولون هذا من عند الله ليشتروا به ثمنا
قليلا فويل لهم مما كتبت أيديهم وويل لهم مما يكسبون وقالوا لن تمسنا النار إلا أياما معدودة قل أتخذتم عند الله عهدا فلن يخلف الله عهده أم تقولون على الله ما لا تعلمون بلى من كسب سيئة وأحاطت به خطيئته فأولئك أصحاب النار هم فيها خالدون والذين آمنوا وعملوا الصالحات أولئك أصحاب الجنة هم فيها خالدون. ఆయత నంబర్ 72. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక వ్యక్తిని హత్య చేసి ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు, కానీ మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు. ఆయత నంబర్ 73. కనుక ఈ ఆవు మాంసం ముక్క ఒకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి, అతడు లేచి నిలబడతాడు అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు, మీరు ఎకనైనా బుద్ధిగా మసులుకోవాలని. ఆయత నంబర్ 74. కానీ ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి, రాళ్ల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్లలో నుంచైతే సెలయేళ్లు ప్రవహిస్తాయి, మరికొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది, మరికొన్ని అల్లాహ్ భయంతో కంపించి క్రింద పడిపోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి. ఆయత నంబర్ 75. ముస్లింలారా, వారు మీ మాటను నమ్ముతారనే ఇప్పటికీ మీరు ఆశపడుతున్నారా? వాస్తవానికి వారిలో అల్లాహ్ వాక్కును విని అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చివేసేవారు ఉన్నారు. ఆయత నంబర్ 76. వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు, తమ వర్గానికి చెందిన వారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు అల్లాహ్ మీకు చేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి అని అంటారు. ఆయత నంబర్ 77. వారు దాచేది బహిర్గతం చేసేది అంతా అల్లాహకు తెలుసన్న సంగతి వారికి తెలియదా? 78. వారిలో చదువురాని వారు కొందరున్నారు, వారికి గ్రంథజ్ఞానము లేదు, వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు, లేనిపోని అంచనాలు వేసి ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ఆయత నంబర్ 79. తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవ గ్రంథమని చెప్పి ప్రాపంచిక తృత్య ప్రయోజనాన్ని పొందజూసే వారికి వినాశం కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారి తీస్తుంది, వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణభూతం అవుతుంది. ఆయత నంబర్ 80. పైగా మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము అని వారంటున్నారు. వారిని అడుగు, మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికి తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. అసలు అలా జరగనే లేదు. అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహకు ఆపాదిస్తున్నారు. ఆయత నంబర్ 81. నిస్సందేహంగా ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో అతని పాపాలు అతని చుట్టుముట్టాయో అలాంటి వారే నరకవాసులు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఆయత నంబర్ 82. మరెవరు విశ్వసించి మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنْتُمْ مُعْرِضُونَ
وإذ أخذنا ميثاقكم لا تسفكون دماءكم ولا تخرجون أنفسكم من دياركم ثم أقررتم وأنتم تشهدون ثم أنتم هؤلاء تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم بالإثم والعدوان وإن يأتوكم أسارى تفادوهم وهو محرم عليكم إخراجهم أفتؤمنون ببعض الكتاب وتكفرون ببعض فما جزاء من يفعل ذلك منكم إلا خزي في الحياة الدنيا ويوم القيامة يردون إلى أشد العذاب وما الله بغافل عما تعملون أولئك الذين اشتروا الحياة الدنيا بالآخرة فلا يخفف عنهم العذاب ولا هم ينصرون ولقد آتينا موسى الكتاب وقفينا من بعده بالرسل وآتينا عيسى ابن مريم البينات وأيدناه بروح القدس أفكلما جاءكم رسول بما لا تهوى أنفسكم استكبرتم ففريقا كذبتم وفريقا تقتلون وقالوا قلوبنا غلف بل لعنهم الله بكفرهم فقليلا ما يؤمنون ولما جاءهم كتاب من عند الله مصدق لما معهم وكانوا من قبل يستفتحون على الذين كفروا فلما جاءهم ما عرفوا كفروا به فلعنة الله على الكافرين. ఆయత్ నంబర్ 83. మేము ఇశ్రాయేలు వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము, దాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అల్లాహను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాథలను, అగత్యపరులను ఆదరించాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి. జకాతు ఇస్తూ ఉండాలి. అయితే మీలో కొద్ది మంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు. ఆయత్ నంబర్ 84. పరస్పరం రక్తం చిందించరాదని, చంపుకోరాదని, తోటివారిని వారి నివాస స్థలాల నుంచి బహిష్కరించరాదని మీ నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు. ఆయత్ నంబర్ 85. కానీ మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించడం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారి కోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం. అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్క చేయలేదు. ఏమిటి, మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి మరికొన్నిటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేమీ ప్రతిఫలం ఉంటుంది. ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహకు మీ చేష్టలు తెలియకుండా లేవు. ఆయత్ నంబర్ 86. పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపు ఉండదు. వారికి సహాయపడము జరగదు. ఆయత్ నంబర్ 87. మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథం వసగాము, అతని తరువాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాంకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రూహుల్ ఖుదూస్ ద్వారా అతనికి సహాయం చేశాం. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులను నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరి కొందరిని హతమార్చడం కూడా చేశారు. ఆయత్ నంబర్ 88.
మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయని వారు అంటున్నారు. కాదు, వారి తిరస్కార వైఖరి మూలంగా అల్లాహ్ వారిని దూత్కరించాడు కనుక వారు విశ్వసించేది బహు స్వల్పము. ఆయత్ నంబర్ 89. వారి వద్ద ముందు నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు. మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం పడుగాక. ఆమేన్.